మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరికి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్లకు నోటీసులు అంటించారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని నోటీసుల్లో కోరారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డ్స్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరికి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్లకు నోటీసులు అందించారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని నోటీసుల్లో కోరారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డ్స్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రేషన్ కార్డుకు సంబంధించి పోలీసులు కేసులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు ఇంకా సీరియస్ గా టర్న్ అవుతున్నట్టు తెలుస్తుందా? మొత్తం మీద చూసుకుంటే రేషన్ వ్యవహారానికి సంబంధించి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యుల చుట్టూ బిగుస్తూ ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా పేర్ని నాని సతీమణి జయసుధ, పిఏ మానస తేజపై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళిద్దరిపై కూడా కోర్టు నోటీసులు జారీ చేయడం, అలాగే బెయిల్ పిటిషన్లు కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పేర్ని నాని ఆయన కుమారుడు కృష్ణమూర్తికి నిన్న మధ్యాహ్నం మచిలీపట్నం తాలూకా పోలీసులు నోటీసు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూడా 2 నోటీసులను కూడా గోడకి అంటించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు హాజరవ్వాలి. ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారాన్ని, పూర్తి వివరాలను తమకు అందజేసి విచారణకు సహకరించాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరి పేర్ని నాని కుటుంబ సభ్యులు మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్లారా, లేకపోతే నిన్న టెక్నికల్ గా బయటికి ఏమైనా వెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే జయసుధ అంశానికి సంబంధించి కోర్టులో బెయిల్ పిటిషన్, మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇటు పేర్ని నాని కిట్టు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, వారు విచారణకు సహకరిస్తారా, లేకపోతే వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మచిలీపట్నం కోర్టు గానీ హైకోర్టును గానీ ఆశ్రయిస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అయితే ఏది ఏమైనా సరే ఈ అంశానికి సంబంధించి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది సౌమ్య. థ్యాంక్ యూ శివ.